హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు సాయంత్రం సాయంత్రం పాలు వినడం నాకు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేకుంటే పక్కకు పెట్టిన. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక బర్రె నేర్చుకున్నా. ఒక బర్రెకి వాళ్ళు చూసి ఏమంటారు అంటే, ఒక బర్రెకి కూలి పడుతుందా, సరిపోతాయా అసలు పైసలు, ఎందుకు ఆ బర్రెలు తెచ్చుకోవడం, ఎందుకు అది, ఈ బర్రెల వల్ల ఏం లాభం, అది ఇది అని అంటారు. కొంచెం మాకు పొలం ఉంది, దాంట్లో వచ్చే గడ్డి ఇంకే మందికి ఇచ్చే బదులు మనమే ఒక బర్రెని తెచ్చుకొని సాదుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు ఆలోచించి ఒక బర్రెని తెచ్చుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఇంకొక బర్రెని తెచ్చినాం. అట్లా అట్లా సంవత్సరానికి ఒకటి అట్లా చొప్పున ఇప్పుడు 3-4 సంవత్సరాలు అవుతుంది బర్రెలను చూడబట్టి. నాకైతే చేసుకుంటే ఈ కూలినాల పని కంటే కొంచెం మంచిగానే అనిపిస్తుంది. ఇంకా ఎంతసేపు ఉన్నా పచ్చని అయితే బాగుండాలి, నీళ్ళు అందుబాటులో ఉండాలి, ఇంకా మేపడానికి ప్లేస్ బాగుండాలి. ఏంటంటే ఇక పచ్చి మేత వేస్తే కొంచెం పాలు ఎక్కువ ఇస్తాయి. ఇక సొప్ప కూడా వేసినాం మేము, గడ్డిగా కూడా కోసుకొస్తాం సాయంత్రం పూట. ఇక అంటారుగా, పంట నష్టం చేసినా పాడి నష్టం చేయదు అని. కొంచెం ఓపి చేసుకుంటుంటే ఇదే కొంచెం బాగుంటుంది. మరీ ఎక్కువ కాకుండా పెద్ద పెద్ద బర్రెలు తెచ్చుకొని పెద్ద పెద్ద షెడ్లు వేసుకునే దానికంటే ఇది కొంచెం బెటరే అనిపిస్తుంది. కొంచెం నాటు బర్రెలు అయితే కొంచెం పేడ బాగా వస్తుంది, కాకపోతే పాలు తక్కువ ఇస్తాయి. మేపడానికి ఇక పచ్చి మేత బాగుండాలి. ఇక పెద్ద పెద్ద బర్రెలు తెచ్చుకొని వాటి శాఖ చేసుకుంటా, వాటికి దాన పెట్టుకుంటా, ఇక ఖర్చులు ఎలా తీయాలంటే కష్టం కొంచెం. ఇక బర్రెలు బాగా పాలు ఇచ్చినా కానీ ఇక ఊర్లల్లో కేంద్రానికి వస్తాం కదా, కేంద్రం కాడ అస్సలు పేడ రానియ్యరు. పేడ కొంచెం ఎక్కువ వస్తేనే పాలకి పైసలు ఎక్కువ పడతాయి. ఈ పాలు వాళ్ళ పోసి వాళ్ళని బతికేయడమే. ఇంకా బతకలేక బయలుపడడం అంటే ఇదేనేమో. అందరు రైతు కడుపు కొట్టేటోళ్ళే, ఒక్కదన్నా ఒకరు కనీసం మనుషుల గురించి ఆలోచించేది లేదు. పంట పండించిన దళాల చేతిలో వాళ్ళు మోసపోవాల్సిందే. బర్రెలను చదివినా కానీ మనం కూడా ఈ పాలు పిండుకొని కేంద్రం కాడ పోసుకుంటే 10 రూపాయలు వస్తాయని ఆశపడతాం కదా. ఆడ కూడా కేంద్రం కాడ కూడా చాలా ఉంటాయి మోసాలు చేసేది. ఇక అన్నిటికీ అన్నీ ఉంటాయి, ఏం చేస్తాం చెప్పు. ఎలా బతకాలంటే అలా బతకాలి, తప్పదు కదా. నాకు తెలిసి ఒక 4 బర్రెలు ఉంటే ఇక ఈజీగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. కొంచెం మనకు కూడా మన పని మనం చేసుకున్నట్టు ఉంటుంది. ఇంత వ్యవసాయం ఉంటే వ్యవసాయం పనులు, బర్రెల పని ఏమన్నది మనకు సరిపోతుంటుంది. ఇక ఏ పనికి పోయి పని చేసి అవి ఏం చేస్తాం కానీ కొంచెం బర్రెలు అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఎవరికైనా సరే ఒక 2 బర్రెలు ఉంటే బెటర్ అనిపిస్తుంది. మన పని మనం, ఎవరితోటి ఒక మాట పడాల్సిన అవసరం లేదు. మన పని ఏందో మనం, మన బర్రెలు ఏందో మనం. కాకపోతే ఏ ఊరికి పోరాదు, ఎవరితోటి ముచ్చట్లు అవి ఇవన్నీ ఏం ఉండవు.